గమనించి నిజం చెప్తారంట. అర్థమైందా మీకు? మన దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చేతకాని వాడివి, లేకపోతే నీ దేవుడు నీకేమీ చేయలేడు అని సాతాను మన బలహీనపరుస్తూ అబద్ధాలు చెప్తాడట. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మాత్రం యోబు నీతిమంతుడే, తర్వాత ఇదిగో యెహోషువ పాపిగా ఉన్నాడు, వాస్తవాన్ని దేవుని దగ్గర చెప్తాడు, అబద్ధాలు మన దగ్గర చెప్తాడు. ఎందుకంటే దేవుని దగ్గర అబద్ధాలు ఏమి కూడా తోకవు కదా, మనం నమ్ముతాం అబద్ధాలన్నీ కూడా. సరే, ఇక్కడ యెహోషువను మనం గమనించినప్పుడు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనబరిచెను. రైట్, ఇక్కడ సిచ్యువేషన్ మనం గమనిస్తే యెహోషువ ఇప్పుడు బోన్లో ఉన్నాడు, యెహోవా ఎదుట యెహోషువ ఉన్నాడు, యెహోషువ పక్కన సాతాను ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ యొక్క ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి? యెహోషువకు తెలుసు, ఇక నేను చనిపోవలసిన వాడనే, ఇక నా జీవితంలో హోప్ లేదు, నేను చేసినటువంటి ఈ పాపాలు కానీ, నేను కలిగి ఉన్న ఈ మలిన వస్త్రాలు కానీ నన్ను మరణానికి నడిపిస్తాయని చెప్పి యెహోషువ లైఫ్లో ఆ యొక్క నిరీక్షణ, హోప్ అనేది బహుశా విడిచిపెట్టేశాడేమో. యెహోషువ లాగే ఈరోజు మనం గమనించినట్లయితే యెహోషువ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే సాదృశ్యంగా ఉన్నాడో, ఈనాడు ఈ యెహోషువ మన సంఘానికి, ప్రస్తుతం క్రైస్తవం వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అపవాది నీలో చూస్తున్నవి ఏంటి, దేవుడు నీలో చూస్తున్నవి ఏంటి? నీ దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు, అపవాది దృష్టికి ఎలా ఉన్నావు, దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సాతాను వచ్చి ఏమంటున్నాడు అంటే, నీలో తప్పు ఉన్నది, నీలో దోషం ఉన్నది, నీలో అపరాధములు ఉన్నాయని సాతాను ఫిర్యాది అయి అక్కడ నిలబడుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగిందంట. 3వ వచనం 2వ వచనంలో గమనిస్తే, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతను అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగ్గురు కూడా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటే యెహోషువ నోట మాట లేదట. ఏం మాట్లాడతాడు? నీ నోట సత్యము లేనప్పుడు నువ్వు ఏది మాట్లాడినా వ్యర్థమే, నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడినా అక్కడ కీడే జరుగుతుంది. కాబట్టి యెహోషువ మలిన వస్త్రాలతో నింపబడిన వాడే, ఒక నోటి మాట కూడా మాట్లాడకుండా, తనని తాను డిఫెండ్ చేసుకునే శక్తి లేకుండా అలాగా ఉండిపోయాడంతే. సహాయము లేకుండా, ఎటువంటి ఆదరణ లేకుండా యెహోషువ అలా ఉండిపోయినప్పుడు అక్కడ యెహోవా దూత యెహోషువ పక్కన నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ జరగడం చూసి ఒక రోజున అకస్మాత్తుగా ఈ దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. ఎందుకు మొదటి రోజే అద్భుతం జరగదు? రెండో రోజే ఎందుకు అద్భుతం జరగదు? అమ్మో, ప్రాణం పోతున్న టైంలో దేవుడు స్వస్థపరుస్తాడా? ఇంత కాన్వర్సేషన్ అపవాది నేరారోపణ చేస్తా ఉంటే ఎందుకో స్వరం వినబడలేదు. కానీ యెహోషువ చేతులెత్తేసిన తర్వాత అక్కడ యెహోవా దూత దిగొచ్చారంట. ఆ యెహోవా దూత ఎవరో కాదు కానీ పాత నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. When Jesus appeared to us, యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షమైతే, ఆయన మనల్ని కలుసుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ నీవు మాట్లాడాల్సింది పోయి నీ పక్షంగా దేవుని దూత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వకాల్తా ఉంచుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికైనా వెళితే, కోర్టు కానీ లేకపోతే ఎక్కడైనా పెద్దవాళ్ళ దగ్గర కానీ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనం మరొకరు తీసుకుని వెళ్తాం. ఎందుకంటే మనమే అన్నీ మాట్లాడలేము. మనకు అన్నీ తెలిసినా మన జ్ఞానం పరిమితమైనది. లేదు, ఆ కేసులో నేనే ఉన్నాను కాబట్టి నా పక్షంగా ఒక పెద్ద మనిషి కావాలి. ఏమండి, మనిషి పాపాన్ని తొలగించడానికి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే పెద్ద మనుషులు మనకు ఎవరున్నారు? వారి వయసు ఎంతైనా, వారి యొక్క జ్ఞానం ఎంతైనా, వారి విద్యాభ్యాసం ఎంతైనప్పటికీ కూడా మనిషిని పాపంలో నుంచి విడిపించడానికి మనిషి పక్షంగా నిలబడే మరొక మనిషి ఈ లోకంలో పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారి పక్షంగా ఈ యొక్క ప్రజలు మరణానికి చేరువవుతున్న వేళ దేవుడు ఆకాశం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చేశారట. వెంటనే పలుకుతున్న మాట, సాతాను యెహోవా నిన్ను గద్దించును గాక. ఇదే మాటలు మనము యోధా పత్రికలో కూడా చూస్తాం. మోషే శరీరం గురించట సాతాను వచ్చాడట, మికాయేలు దూత వచ్చాడట. అయితే మికాయేలు దూత ఏం చేస్తున్నారంట? అతన్ని తీర్పు తీర్చ తెగింపక యెహోవా నిన్ను గద్దించును గాక అంటున్నాడట. ఇక మనం గమనిస్తే యెహోషువ స్థానంలో మనం అందరం ఉన్నాం. యెహోషువ ఎలా కనబడుతున్నాడట? ఇక మనం గమనించినట్లయితే ముందు 3వ వచనం చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై
దూత సముఖములో నిలువబడి ఉండగా. పాస్టర్ గారు గత 4 వారాలుగా చెప్తున్న సందేశాల్లో వస్త్రాల గురించి మాట్లాడుతున్నారు కదా. అనుకోకుండా నేను ఎంచుకున్న ప్యాసేజ్లో కూడా వస్త్రాలు వచ్చాయి, మలిన వస్త్రాలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సాతాను చెప్పేంత వరకు యెహోషువ తాను మలిన వస్త్రాలు ధరించిన సంగతి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? అర్థమవుతుందా మీకు? అంటే ఎవరో చెబితేనే కానీ తెలియదా మనకు పాప స్థితి? ఎస్, తెలియదు. దేవుని వాక్యం అనేది అర్థము వంటిది. దేవుని వాక్యం అనేది అది మన జీవితాల్లో వెలుగుగా ఉండి మనలో ఉన్న తప్పులను చూపిస్తుంది. ఎవరైతే ప్రతిరోజు దేవుని లేఖనాలు ధ్యానిస్తామో, దేవుని లేఖనాలు అధ్యయనం చేస్తామో, మనలో ఉన్న తప్పులు, మనలో ఉన్న దోషాలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనబడతాయి అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక్కడ యెహోషువ తాను పాపినని తెలుసుకున్న తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సాతాను అంటున్నాడు ఇతనేమో మలిన వస్త్రాలతో ఉన్నాడని. ఇక్కడ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయం గమనించండి, సాతాను మన ప్రస్తుతాన్ని చూస్తాడు, మన గతాన్ని చూస్తాడు, మన దేవుడు మన భవిష్యత్తును చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ, నువ్వు ఇప్పుడు మలిన వస్త్రాలతో ఉండవచ్చు, నువ్వు ఇప్పుడు పాపముతో ఉండవచ్చు, నువ్వు ఇప్పుడు కీడుగా ఉండవచ్చు, కానీ నీ భవిష్యత్ అనేది ఏ రకంగా ఉండబోతుందంటే నీవు నా కొరకు వెలగబోతున్నావు, నీవు నా కొరకు మండబోతున్నావు. అగ్నిలో నుంచి తీసిన కొరవు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో యెహోషువ నీ జీవితాన్ని నేను ఆ రకంగా మార్చబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది మనల్ని గతంలోనే తీసుకొని వెళితే ఈ దేవుడు మనల్ని నిరీక్షణమైనటువంటి భవిష్యత్తులో తీసుకుని వెళతాడు. ఎవరి చేయి పట్టుకుందాం ఈ రోజున? నిన్ను బలహీనపరిచేటువంటి, నిన్ను కృంగదల్లోనికి నడిపించేటువంటి అపవాది నేస్తము కావాలా? లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను భవిష్యత్తులో బంగారు ఆ యొక్క రోజుల్లోనికి, ఆ భవిష్యత్తులో నడిపించేటువంటి ఆ దేవుని హస్తము నీకు కావాలా? ఈ దేవుడు ఎంత గొప్పవాడు! అసలు ఈ దేవుడికి ఏంటండి ఎంత పని? ఆకాశం నుంచి భూమిలోకి ఎందుకు దిగవచ్చాడు ఈ దేవుడు? పాపి అయిన మనుషుని ఆ రకంగా విడిచిపెట్టేయకుండా, ఆ మనుషుల్ని ఆ నరకములో విడిచిపెట్టేయకుండా, ఆ మనిషి నరకములో పడిపోకూడదని దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడండి బాబు? ఆయన ప్రేమ మనకు కనబడుతుందా? ఆయన కనికరం మనకు కనబడుతుందా? ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు! ఆఖరి మెట్టు వరకు కూడా మనతో నడిచేవాడు ఈ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని విడిచిపెట్టినప్పటికీ ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము దేవుని మర్చిపోయినప్పటికీ కూడా తాను చేసిన వాగ్దానాలను ఈ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. 4వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట, జెరుబ్బాబెలు, యెహోషువ ఈ మందిరానికి పునాదులు వేశారు, వారు మాత్రమే ముగించాలి ఈ మందిరాన్ని దేవుడు కంకణం కట్టుకొని చెప్పాడు. అక్కడ జకర్యా ద్వారా ఇక్కడ యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీతో నాకు పని ఉంది. ఏమండి, మీతో దేవుడికి పని ఉంది అని దేవుడు ఇన్ని మార్లు పదే చెబుతూ ఉంటే నువ్వు ఎందుకని మండ వస్త్రాలతో నింపబడ్డావు? నువ్వెందుకు శుద్ధి చేసుకోకుండా ఉన్నావు? నువ్వెందుకు మండ వస్త్రాలు ధరించి అది ఏమాత్రం కూడా గుర్తించని వాడిగా అందులో జీవిస్తున్నావు? దేవుడు కలుగ చేసుకోకపోతే నీ భవిష్యత్తు ఏంటి? మనందరికీ తెలుసు కదా ఈ సామెత. ఇప్పుడు మనం పదే వింటాం, వినడానికి కొంచెం ఇదిగా ఉన్నా అది వాస్తవమే. ఒక వ్యక్తి ఒక చేతితో పందిని తీసుకొని వెళ్తున్నాడు, మరొక చేతితో గొర్రె పిల్లని తీసుకొని వెళ్తున్నారట. ఇరు ప్రక్కల కూడా బురద ఉంది. ఈ యొక్క గొర్రె పంది రెండు కూడా కాలు జారి రెండు కూడా బురదలో పడ్డాయి. అయితే ఆ పంది అన్నట్టుగా బురదను చుర్రుకుంటుందంట. అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ యొక్క బురదని. అబ్బా, చాలా రోజులు నా యొక్క యజమాని ఇంట్లో ఉండిపోయాను, ఆయన పెట్టిన చికెన్ కంటే, మటన్ కంటే, చాలా ఈ యొక్క మీట్ కంటే కూడా ఈ బురద ఎంత రుచిగా ఉందో అని జలకములు ఆడుతుందంట ఈ యొక్క బురదలో. అది ఆడుతున్న లోపే ఈ పక్కన గొర్రెపిల్ల ఉందే కాలు జారి పడిన తరువాత తను పైకి రావడానికి ప్రయత్నం చేస్తుందంట. నేను ఇందులో ఉండడానికి వీలు లేదు అని. ఈ యొక్క ఇలస్ట్రేషన్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడ కూడా చాలాసార్లు నేను చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందిన మనము ఆలోచన చేతనో, తలంపుల చేతనో, కొన్ని క్రియల చేతనో మనం కూడా ఒక్కొక్కసారి మలినము అవుతూ ఉంటాము. నువ్వు నిజమైన విశ్వాసి
ఉన్నట్లయితే అందులో నువ్వు ఎంజాయ్ చేయకుండా వెంటనే ప్రార్థనా వాక్యం ద్వారా బయటికి రావాలని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నువ్వు నిజమైన విశ్వాసివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ తను కనిపెట్టకుండా అలాగే ఉండిపోయాడు. యెహోషువ అంటే యెహోషువ మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు పాపములో పొర్లాడుతున్న వారిగా ఉన్నారు. ఈ దేవుడు ఎందుకు పని కట్టుకుని వచ్చాడనంటే మీ ద్వారా నా నామము మహిమపరచబడాలి కాబట్టి మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఏర్పడినప్పుడు సీనాయి కొండ దగ్గర దేవుడు మాట్లాడిన మాట, నా ప్రజలారా మిమ్మును మీరు 3 రోజులు పరిశుద్ధపరుచుకుంటే మీతో నేను మాట్లాడబోతున్నాను. పరిశుద్ధత అనేది దేవుని యొక్క స్వభావము. పరిశుద్ధత అనేది మనిషికి తీసుకోవలసిన బలమైన నిర్ణయము. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో ఎవరు కూడా నిలువబడలేము. దేవుని యొక్క సన్నిధిని చూడాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుని దూత చూడండి, యెహోషువ తన దృష్టికి తాను ఎలా ఉన్నాడు, యెహోషువ సాతాను దృష్టికి ఎలా ఉన్నాడు, యెహోషువ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు. తన దృష్టికి అగమ్య గోచరంగా ఉన్నాడు. ఏమవుతో కూడా తెలియదు, ఏమవుతో కూడా తెలియదు. ఐ డోంట్ నో మై ఫ్యూచర్, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు అన్నట్లుగా యెహోషువ ఉన్నాడు. మరోపక్క సాతాను వచ్చి పొడుస్తా ఉన్నాడు, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పనికిరావు, నువ్వు ఇంకా చచ్చిపో 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 అని వాడు ఎన్నో ప్రేరేపణలు చేస్తా ఉన్నాడు. చాలా మంది అపవాది ఏం చేస్తాడనంటే, అపవాదికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధికి తన ప్రజలు వెళ్ళడము అపవాదికి ఇష్టం ఉండదట. వాడు ఏం చేస్తాడో తెలుసా, ఏమంటావులే, నిన్న సినిమా చూసావు కదా, ఈరోజు చర్చికి వెళ్ళకూడదు, నువ్వు సినిమా పాటలు నేను పాడావు కదా, నువ్వు చర్చికి వెళ్ళకూడదు, నువ్వు పలానా మాటలు మాట్లాడావు కదా, ఇదిగో పలానా వీక్నెస్ నీలో ఉంది కదా, నో, చర్చికి ఎలా వెళ్ళాలి, పరిశుద్ధంగానే వెళ్ళాలి, పవిత్రులే వెళ్ళాలి, ఓకే, చాలా నిష్ట కలిగిన వారే వెళ్ళాలి, రోజుకి కొన్ని గంటలు ప్రార్థన చేసిన వారు మాత్రమే చర్చికి వెళ్ళాలి. నో 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 నో, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఆయా ప్రోగ్రామ్స్ వస్తున్నావని వాడు ఏం చేస్తాడనంటే నిన్ను వాడు నీలో లోపాలు చూపిస్తూనే నిన్ను దేవునికి దూరం చేస్తాడు. లెక్కైతే చెప్పమంటారా, దేవుని సన్నిధికి కావాల్సింది నీతిమంతులు కాదు, పాపులే దేవునికి సన్నిధికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిలో పాపం ఉన్నదో, ఎవరిలో అపరాధం ఉన్నదో, ఎవరిలో దోషాలు ఉన్నాయో వారి పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడగబడతాయి. కాబట్టి వారు దేవుని సన్నిధికి అర్హులని లేఖనాలు చెబుతున్నాయి. చెప్పలు కూడా దేవుని మైపరుద్దా. అపవాది దేవుని సన్నిధికి రానివ్వని నమ్ముతున్నాడేమో, నిన్ను, నీ భర్తని, నీ పిల్లల్ని, అయిన వారిని వారితో చెప్పండి, నో, యూ హ్యావ్ టు కమ్ టు ద చర్చ్. నువ్వు చర్చికి రావాల్సిందే, నువ్వు దేవుని మందిరానికి రావాల్సిందే. నువ్వు దేవుని ఆవరణను తొక్కినప్పుడు, దేవుని సన్నిధి నువ్వు తొక్కినప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఆయన నీలో ఉన్న ప్రతి కీడును తోడేస్తాడు. నీలో తన వాక్యాన్ని నింపి నీలో తిరిగి తన పరిశుద్ధ అనేది ఆయన ఇన్స్టాల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే జకర్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నా ప్రజలైన సియోని వారి పట్ల నేను అధిక ఆసక్తిని కలిగి ఉన్నాను. తిందాం జకర్యా గ్రంథం 1వ అధ్యాయము. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము. హౌ హల్లెలూయా, హౌ గ్రేట్ ఈస్ అవర్ గాడ్. దేవుడు మన జీవితం పట్ల ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాను, ఒకరు చదవండి ఎవరైనా. 14వ వచనం. చాలండి. ఆరంభంలోనే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, ఎవరైతే మరణ వస్త్రాలతో ఉన్నారో, ఎవరైతే పాపాలతో ఉన్నారో, అపరాధములతో కృంగిపోయి ఉన్నారో అటువంటి ప్రజల పట్ల సియోను విషయంలో నేను అధిక ఆసక్తిని కలిగి ఉన్నాను. నిన్ను గొప్పవాడిని చేద్దాం అనుకుంటున్నాను, నిన్ను ఉన్నతమైన వాడిని చేద్దాం అనుకుంటున్నాను. నీలో ఉన్నటువంటి అపరాధ భావం ఉన్నదే, దాన్ని తొలగించి నీలో నా పరిశుద్ధతను ఉంచాలనుకుంటున్నాను. నా గురి నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వావ్, సర్వశక్తుడైన దేవుని గురి అల్పుడైన మానవ మీద ఉంది అంటే అది ఎంత గొప్ప సంగతి అండి బాబు. అందులో నీవు ఉన్నావు, అందులో మనం అందరము కూడా ఉన్నాము. దేవుని యొక్క ఆసక్తి నీ జీవితంలో ఉంది. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఎలాగైనా రావచ్చు, నీ పక్షంగా దేవుడు నిలబడి నీ వస్త్రాలు మార్చడానికి ఈ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మురికి వస్త్రాలైనా, అనారోగ్య వస్త్రాలైనా, అవి నింద వస్త్రాలైనా, అవి అవమానమైన వస్త్రాలైనా దేవుడు కనుక దిగి
తిరిగి వచ్చినట్లయితే ఆ వస్త్రాలు పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. ఇక మనం గమనిద్దాం 3వ అధ్యాయంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ఇతడు అగ్నిలో నుంచి తీసిన కొరవ వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను, నా దృష్టికి యెహోషువ ఇలా ఉండాలి లెక్కైతే, కానీ ప్రెసెంట్ ఇలా లేడు, కానీ ఉంటాడు. ఎవరి వల్ల అంటే నా ద్వారా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ మరణ వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలువబడి ఉండగా. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటే జరగనివ్వడం కూడా ఒక మంచి పద్ధతి. మనలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడే అలవాటు ఒకటి. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే మధ్యలో వెళ్ళిపోయి ఇంటరప్ట్ చేయడం అనేది నో. దేవుడు నీ జీవితంలో దేనిని ఆరంభించాడా, దయచేసి నీ సొంత జ్ఞానం చేత దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన చేస్తాడు, ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. సొంత నిర్ణయాల చేత వాటిని డిస్టర్బ్ చేయడం కంటే వాటిని మానుకోవడం మేలు. ఇక్కడ యెహోషువ దూత ఏదైతే చేస్తున్నాడో అలా చూస్తా ఉన్నాడట. ఎందుకంటే నా కోసం దిగి వచ్చాడు, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉన్నది, దానికోసం యెహోషువ కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యాలు చేసినప్పుడు ప్రార్థనలో వాక్యములు కనిపెట్టడం తప్పితే, ఆయన చెప్పిన పని తప్పితే మరొకటి చేయడానికి ఇది కూడా లేదు. 4వ వచనంలో మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనంలో దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతన్ని మైల బట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అనేది మనిషి యొక్క సంపాదన కాదు. రక్షణ అనేది మనిషి తన యొక్క డబ్బులతో కొనుక్కున్నది కాదు, తన స్వార్థంతో కొనుక్కున్నది కాదు. కానీ మన రక్షణ అనేది దేవుడే స్వయంగా తన రక్తం ఇచ్చి కొని తన ప్రజలైన వారికి ఇచ్చినది. దేవుడు చెబుతున్న మాట. పక్కన్న దూతతో చెప్పారట, పరలోకంలో ఉన్న దూతలు వారి ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ కోసం తర్వాత చెప్తాను నేను. ఎల్లప్పుడూ దేవుడి పక్కనే ఉండి వాళ్ళు పరిచర్యలు చేస్తా ఉన్నారట. అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక తెల్లని వస్త్రాన్ని యెహోషువ కొరకు తీసుకొని రా. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కప్పడానికి దేవుని దగ్గర ఒక పరిశుద్ధమైన వస్త్రం ఉన్నది. హల్లెలూయా. అది నీతి వస్త్రము, అది ఉల్లాస వస్త్రము, అది స్తుతి వస్త్రము. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి తగినట్టుగా దేవుని దగ్గర నీ గురించి కొన్ని వస్త్రాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకురామని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఏంటంటే ఈ మలిన వస్త్రాలు తీయాలి, పరిశుద్ధమైన వస్త్రాలు వేయాలి. ఇది చాలా గొప్ప పాఠం. మనం ఏం చేస్తూ ఉంటామనంటే, సరే బట్టలు మనం కొన్నప్పుడు పాత షర్ట్ మీద కొత్త షర్ట్ వేస్తామా? అవునా? అప్పుడు పాతది కొత్తదాన్ని ఏం చేస్తుంది? చింపేస్తుంది, వెలికి చూపిస్తుంది. అవునా? మనం కూడా దేవుడిచ్చే పరిశుద్ధమైన వస్త్రాలను ధరించాలంటే పాపం అనే మలిన వస్త్రాల్ని మనము తీసివేయాలి. బతిమయ్యట దేవుడు అద్భుతము చేయగా వాడు కేకలు వేశాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. యేసు వాడిని స్వస్థపరుస్తాడని తెలిసి వెంటనే వాడి దగ్గర పాప వస్త్రాన్ని ఇసిరి వేశాడట. ప్రియ దేవుని జనాంగమా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ ఉన్నాం, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం. నీకు తెలుసు కదా, నా జీవితంలో ఉన్నటువంటి ఆ పాప వస్త్రాలు ఏదైతే